నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన ఆవిష్కరణ ఏది అంటే ఠక్కున వచ్చే సమాధానం సెల్ ఫోన్. సామాన్యుల నుంచి మాన్యుల వరకు అందరికీ సెల్ తప్పనిసరైంది. కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ వరుసలో ఇప్పుడు మొబైల్ ఫోన్ చేరిపోయింది. స్మార్ట్ ఫోన్ల యుగం మొదలయ్యాక ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎదిగింది. రోజుల వ్యవధిలోనే మారుతున్న ఫీచర్లు, సౌకర్యాలు విపణిని ముంచెత్తుతున్నాయి. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ఓ చిన్న కంప్యూటర్, టెలిఫోన్, కెమెరా, జీపీఎస్ సిస్టమ్ మన వెంట ఉన్నట్టే. మరి ఇన్ని సదుపాయాలు కల్పిస్తోంది కదా అని సామాన్యులు భరించలేనంత ధర ఉంటుందా అంటే అదేం లేదు. భారత్లో తయారీ, వ్యాపార సంస్థల మధ్య పోటీ, ఇలా కారణమేదైనా స్మార్ట్ ఫోన్ల ధరలు నేలకు దిగి వస్తున్నాయి. అత్యాధునిక ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లు ఎందుకింత తక్కువకు వస్తున్నాయి? వాటి వెనుక ఉన్న మార్కెట్ మాయాజాలం ఏంటి? ₹251. ఈ డబ్బులతో ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ అయినా రాదు. మల్టీప్లెక్స్లో సినిమా చూసినా అంతకంటే ఎక్కువ ఖర్చే అవుతుంది. అంతే మొత్తానికి అత్యంత అధునాతన స్మార్ట్ ఫోన్ ఇస్తానంటోంది ఓ సంస్థ. తక్కువ డబ్బులు కదా అని అదేమీ మామూలు ఫోన్ కాదు. 4 అంగుళాల తాకే తెర, 1 GB ర్యామ్, 8 GB ఇంటర్నల్ మెమరీ, 3.2 మెగాపిక్సెల్ కెమెరా, 0.3 మెగాపిక్సెల్ ముందు కెమెరా, క్వాల్కామ్ 1.3 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్తో నడిచే 3G ఫోను. నిజానికివన్నీ చూస్తే ఓ ఫోను కనీసం 3000 అంతకన్నా ఎక్కువ ఉండాలి. కానీ ₹251 ఇస్తామంటూ దేశవ్యాప్తంగా దుమారం లేపింది రింగింగ్ బెల్స్. నిజంగానే ఆ ధరకు స్మార్ట్ ఫోన్ సాధ్యమా అన్న అనుమానాలు చాలా ఉన్నాయి. ఇదే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం అందించిన భారీ మద్దతుతో ఫ్రీడమ్ 251 ఫోన్ను తయారు చేశామన్న రింగింగ్ బెల్స్ సంస్థ ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మేక్ ఇన్ ఇండియా పథకంలో భాగంగానే ఇది సాధ్యమవుతోందని స్పష్టం చేస్తోంది. ఈ ఫోన్ సంగతి ఎలా ఉన్నా రిలయన్స్తో కలిసి ₹999 స్మార్ట్ ఫోన్ తెస్తామని ఇప్పటికే డేటావైండ్ అనే సంస్థ ప్రకటించింది. మరీ ఇంత తక్కువ కాకపోయినా చౌకైన స్మార్ట్ ఫోన్లు ఇప్పటికే భారత విపణిని ముంచెత్తుతున్నాయి. 10,000 పైన పెడితే తప్ప కాస్త మంచి స్మార్ట్ ఫోన్ లభించదు అన్న స్థాయి నుంచి ఇవాళ 5,000కు కూడా మంచి ఫోన్ దొరుకుతోంది. శాంసంగ్ లాంటి బడా సంస్థ 7,000 స్థాయిలో గెలాక్సీ వై లాంటి మోడళ్లు దింపి అమ్మకాలు సాగిస్తోంది. దేశీయ సంస్థల సంగతి చెప్పేదేముంది? కార్బన్, సెల్కాన్, మైక్రోమాక్స్, స్పైస్ తదితర సంస్థలన్నీ వీలైనంత తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లు అందిస్తున్నాయి. విదేశీ దిగ్గజాలకు ఏమాత్రం తీసుకోని సౌకర్యాలతో కుర్రకారుకి కిర్రెక్కిస్తున్నాయి. స్పైస్ సంస్థ 3,799కే స్మార్ట్ ఫ్లో స్పెసియం 3542G, 5,999కే గ్లామర్ MI 4363G అనే 2 మోడళ్లు విపణిలోకి తీసుకువచ్చింది. మైక్రోమాక్స్ అయితే ₹4,999కే ఆండ్రాయిడ్ లాలీపాప్ స్మార్ట్ ఫోన్, 10,430కే నిట్రో 4G ఫోన్ను అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా భారత విపణిలోకి అడుగుపెట్టిన లీకో ఫోన్లైతే అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తున్నాయి. మార్కెట్లో విడుదలైన కొద్ది రోజుల్లోనే లీ 1S స్మార్ట్ ఫోన్ ఆల్ టైమ్ బెస్ట్ సెల్లర్ హోదా దక్కించుకుంది. అంత ఆదరణ ఎందుకుందంటే ₹33,900 ధర ఉండే శాంసంగ్ గెలాక్సీ S6, ₹41,000 ధర ఉండే HTC M9 ఫోన్లలో ఉన్న ఫీచర్లన్నీ కేవలం 11,000కే దొరుకుతున్నాయి. ఇంత తక్కువ ధరలో ఇన్ని ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రావడం చాలా అరుదని, ఖచ్చితంగా ఇది బడ్జెట్ ఫోనేనని టెక్ విశ్లేషకుల అంచనా. ఈ ధరల యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు.
రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ సంస్థలు 4G సేవలను అందించేందుకు సిద్ధమవుతున్న వేళ ఆ మార్కెట్ కైవసం చేసుకునేందుకు చైనా సంస్థలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే జోలో, షియోమి, జియోని లాంటి చైనా సంస్థలు 10,000 లోపు ధరల్లో ఫోన్లు విడుదల చేశాయి. స్మార్ట్ ఫోన్ విభాగంలో దేశీయ సంస్థలైన మైక్రోమాక్స్, మ్యాక్స్, లావా, కార్బన్, ఇంటెక్స్, సెల్కాన్ లాంటి సంస్థలు విసిరిన మార్కెటింగ్ సవాళ్లకు నిలబడలేక బహుళజాతి సంస్థలైన శాంసంగ్, ఎల్జీలు మార్కెట్లో వాటా కోల్పోతున్నాయి. సోనీ, హెచ్టీసీ, మోటరోలాలు సంపన్న వర్గాలకు చేరువవుతుండగా నోకియా నుంచి పేరు మార్చుకుని సందడి చేస్తోన్న మైక్రోసాఫ్ట్ కొత్త మోడళ్లు అందరికీ అందుబాటులోకి వచ్చి ఊరిస్తున్నాయి. గతంలో దేశీయ సంస్థలకు పరికరాలు సరఫరా చేసిన చైనా కంపెనీలు ఇప్పుడు స్వయంగా రంగంలోకి దిగుతున్నాయి. తక్కువ ధరలతో మార్కెట్లో బ్రాండెడ్ ఉత్పత్తులకు సవాళ్లు విసిరిన ఈ చైనా సంస్థలు ఇప్పుడు ఖరీదైన బ్రాండ్లతో నేరుగా మార్కెట్లోకి ప్రవేశించి పోటీకి సై అంటున్నాయి. షియోమి, జియోని, ఒప్పో లాంటి సంస్థలు ఆన్లైన్, ఆఫ్లైన్తో పాటు ఫ్లాష్ సేల్స్ ఇలా రకరకాల మార్కెటింగ్ వ్యూహాలతో మార్కెట్లో పాగా వేసేందుకు పూర్తి స్థాయిలో పోరాడుతున్నాయి. గతంలో చైనాలో ఏదైనా ఫోన్ విడుదల అయిన తర్వాత భారత్ మార్కెట్లోకి రావాలంటే కనీసం 2 నెలలు సమయం పట్టేది. పోటీ తీవ్రత దృష్ట్యా ఇప్పుడు కేవలం నెల రోజుల్లోనే మార్కెట్లో అందుబాటులో ఉంటోంది. దేశంలో స్మార్ట్ ఫోన్ల ధరలు పడిపోవడం సహా బ్రాండెడ్ 3G ఫోన్లు తక్కువ ధరలకే దొరుకుతుండడం వల్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. చైనాతో పోలిస్తే ఈ అమ్మకాలు మరింతగా పెరిగాయని సర్వేల్లో తేలింది. భారత్లో తయారీని కేంద్రం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న వేళ దేశంలో చరవాణిల ఉత్పత్తి రాబోయే 2 ఏళ్లలో 50 కోట్లకు చేరుతుందని అంచనా. 2014లో 4,50 లక్షలుగా ఉన్న చరవాణిల ఉత్పత్తి 2015కి 10 కోట్లకు చేరింది. తయారీ రంగంలో ఇస్తున్న ప్రోత్సాహకాలు, స్థానిక యువత నైపుణ్యం చరవాణిల ఉత్పత్తికి భారత్ను హబ్గా మార్చింది. ప్రత్యేకించి చౌక ధరల్లో చరవాణిల ఉత్పత్తికి చిరునామాగా నిలుస్తోంది. ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతిని తగ్గించిన భారత ప్రభుత్వం మార్కెట్కు సరిపడా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తోంది. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ఫోన్ కొనాలంటే 1కి 10 సార్లు ఆలోచించాల్సి వస్తోంది. ఎందుకంటే ఈ రోజు ఉన్న ధర రేపు ఉండదు. ఫీచర్లు పెరుగుతున్నాయి, ధరలు తగ్గుతున్నాయి. పాత ఫోన్ అమ్ముదామా అంటే దాదాపు 12,000 పెట్టి కొన్న ఫోన్ ఏడాది దాటకముందే 3,000కు పడిపోతోంది. ఎందుకిలా జరుగుతోంది అంటే గతేడాది భారత్ మార్కెట్లోకి 1137 మోడళ్ల మొబైల్ ఫోన్లు విడుదలయ్యాయి. అంటే రోజుకు 3.11 కొత్త మొబైల్స్ మార్కెట్లోకి వచ్చి చేరాయి. ఇక స్మార్ట్ ఫోన్ల విషయానికి వస్తే గతేడాదికి అంతర్జాతీయంగా విడుదలైన 691 మోడళ్లలో 476 మోడళ్లు భారతీయ కంపెనీలవే. పరిస్థితి ఇలా ఉంటే ఎంత కొత్త ఫోనైనా నెల తిరిగేసరికి పాతబడిపోక ఏమవుతుంది? ఇంతటి పోటీ వాతావరణం ఉంది కాబట్టే స్మార్ట్ ఫోన్ ధరలు నేలచూపులు చూస్తున్నాయి. వినియోగదారులు కూడా తక్కువ ధరలో అధిక ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. 2013లో సగటు స్మార్ట్ ఫోన్ ధర 8,118 రూపాయలు ఉంటే 2014లో ఈ ధర 6,603కు చేరింది. 2 ఏళ్ల గణాంకాలు బట్టి చూస్తే 5,000 నుంచి 15,000 ధరలో అత్యధిక మోడళ్లు వచ్చాయి. కారణం సాంకేతికత వ్యయం తగ్గుతుండడమే. చిప్ తయారీ, సాంకేతిక సేవల సంస్థలు మొబైల్ ఫోన్ తయారీదారులతో ఒప్పందం చేసుకుని తక్కువ ధరకే విడిభాగాలు అందిస్తున్నాయి. ధరలు ఎంత తగ్గుతున్నా ఫీచర్ల విషయంలో మాత్రం ఏ సంస్థ రాజీ పడడం లేదు. ఒకప్పుడు సెల్ కెమెరా అంటే కేవలం VGA కెమెరా మాత్రమే. మరి ఇప్పుడు ముందు వెనక కెమెరాలతో మనల్ని బంధించేస్తున్నాయి. స్పష్టత విషయంలో ప్రొఫెషనల్ కెమెరాలకు ఏమాత్రం తీసిపోవడం లేదు. డిస్ప్లేలైతే LCD టీవీల సాంకేతికతతో తయారవుతున్నాయి. ఇక గేమ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కంప్యూటర్లలో కూడా అందుబాటులో లేని ఎన్నో రకాల గేమ్స్ 3Dలో సైతం మొబైల్లో ఆడుకోవచ్చు. ఇలా ప్రతి అంశంలోనూ మొబైళ్లలో రోజుల వ్యవధిలోనే విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. మొబైల్ ఫోన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా అందుబాటులోకి వచ్చాయి ట్యాబ్లు. మొదట్లో 25,000 పైచిలుకు ధరలో ఉన్న ట్యాబ్లు ఇప్పుడు 5-6 వేలకే అందుబాటులోకి వచ్చాయి. మార్కెట్లోకి ఇన్ని రకాల ఫోన్లు వస్తున్నాయి. మరి తక్కువ ధరలో మంచి ఫోన్ ఎంపిక చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే ఫోన్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే కొనేసుకోవాలని చాలా మంది ఎదురు చూస్తుంటారు. తర్వాత మరింత హై ఎండ్ ఫోన్ వస్తే అది కూడా కొనేయొచ్చని అనుకుంటారు. అలాంటి వాళ్ల విషయంలో ఇబ్బందులేవీ ఉండవు. కానీ ఎప్పుడో ఒకసారి దాచుకున్న సొమ్మంతా పెట్టి కొత్త ఫోన్ కొనేవారు మాత్రం మార్కెట్లోకి రాగానే కొనేయడం సరికాదు. ఎందుకంటే మార్కెట్లోకి వచ్చాకే ఆ ఫోన్ సత్తా ఏంటో తెలుస్తుంది.
ఒకవేళ వినియోగదారులకు నచ్చకపోతే తయారు చేసిన స్టాక్ అంతా విక్రయించాలి కాబట్టి రేటు తగ్గించి అమ్మటానికి కంపెనీలు ప్రయత్నిస్తాయి. బాగా అమ్ముడవుతున్న 1-2 మోడళ్లు మినహా ఏ మోడల్ ధరైనా కొద్ది నెలలకే దాదాపు 30-40% తగ్గిపోవడానికి ప్రధాన కారణమిదే. అందుకని ఫోను మార్కెట్లోకి వచ్చాక కాస్త వేచి చూస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ 3 జిల్లాల పరిధిలో విస్తరించిన పరిపాలనా వ్యవస్థ. 22 లక్షలకు పైగా కుటుంబాలు, 70 లక్షలకు పైగా ఓటర్లున్న నగరంలో కనీస మౌలిక సదుపాయాలకు కూడా చాలా ప్రాంతాలు నోచుకోలేదు. రహదారులు, మురుగు కాలువల స్థితి అధ్వానం. ఈ పరిస్థితి సరిచేస్తూ బల్దియా పాలన సరికొత్త అంకానికి నాంది పలికింది. లక్ష్యాలు నిర్దేశించుకొని మరీ పురపాలన సాగనుంది. అనుమతులు, పనుల్లో తీవ్ర జాప్యం, అలసత్వానికి మారుపేరుగా నిలిచి పురపాలన ప్రజల్లో నిలవడంతో పాటు పైసలిస్తే కానీ అడుగు ముందుకు పడని వ్యవస్థకు చెక్ పెట్టే ప్రయత్నాలకు రంగం సిద్ధమైంది. అనుమతులన్నీ ఆన్లైన్ ద్వారానే పొందే అవకాశం భాగ్యనగర వాసులకు లభిస్తోంది. అంది వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ప్రజల భాగస్వామ్యంతో పురపాలన శకం ఆరంభమవుతోంది. ఇలా అన్ని అంశాలతో జీహెచ్ఎంసీ 100 రోజుల ప్రణాళిక ప్రజల ముందు పరీక్షకు నిలిచింది. వంద రోజులు, వందలాది లక్ష్యాలు. బల్దియా పాలనలో సరికొత్త రూపు. పౌరసేవా కేంద్రాలుగా పురపాలికలు. పరిపాలనలో సరికొత్త అధ్యాయం లిఖించే దిశగా పురపాలక శాఖ అడుగులు వేసింది. హైదరాబాదును విశ్వనగరంగా మార్చాలనే లక్ష్యంలో తొలి అడుగులు వేసింది. పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కె తారక రామారావు 100 రోజుల ప్రగతి ప్రణాళికతో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. తక్షణ సమస్యల నుంచి దీర్ఘకాలిక అంశాలకు ప్రాధాన్యమిస్తూ అందరిలో జవాబుదారీతనం పెంపొందించేలా భవిష్యత్ ప్రణాళికలు విడుదల చేశారు. మౌలిక వసతులతో పాటు ప్రజలకు సమర్థ సేవలందించేలా భాగ్యనగరాన్ని మార్చాలని ధ్యేయంగా పెట్టుకున్నారు. 100 రోజుల ప్రణాళిక నేపథ్యంలో బల్దియా పరిపాలనలో నవశకం ఆరంభం కాబోతోందనే చెప్పాలి. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా జీహెచ్ఎంసీ పనితీరు ఉండాలన్న అమాత్యుల ఆలోచన మేరకు 100 రోజుల ప్రణాళిక రూపుదిద్దుకుంది. అవినీతి, అక్రమాలకు తావులేని పారదర్శక పాలన సహా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ప్రజా భాగస్వామ్యంతో గడువులోగా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. పురపాలన అంటేనే పౌరుల భాగస్వామ్యంతో కూడిన పాలన. మరి పురపాలన అన్న పదానికి సరైన నిర్వచనాన్ని ఇస్తూ ఈ టౌన్ హాల్ మీటింగ్లకు కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. హైదర్ నగర్ డివిజన్ నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నాం. పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఆ శాఖల వార్షిక నివేదికలు విడుదల చేశారు. ఏడాదిగా శాఖ పరిధిలో ఏమేం చేశారో తెలపడం సహా భవిష్యత్ ప్రణాళికలు ప్రకటిస్తున్నారు. పురపాలక శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత అదే స్ఫూర్తి కొనసాగిస్తూ మరో అడుగు ముందుకేసి నిర్దేశిత గడువుతో కూడిన ప్రణాళికలు ప్రకటించాలని నిర్ణయించారు. 100 రోజులతో పాటు ఏడాది, 3 ఏళ్లు, 10 ఏళ్ల ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తదనుగుణంగానే హైదరాబాద్ మహానగర పాలక సంస్థ 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధమై ప్రజల ముందుకొచ్చింది. మంత్రి కేటీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఆ ప్రణాళిక రూపొందించిన బల్దియా అధికారులు అందులో 26 లక్ష్యాలు పొందుపరిచారు. ఆన్లైన్తో పాలన వేగవంతం చేస్తూనే జవాబుదారీతనం పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ప్రధాన లక్ష్యంగా చెప్పుకోదగిన అంశం ఆన్లైన్లో అనుమతులు. జాప్యం, అవినీతికి తావు లేకుండా గడువులోగా పారదర్శక విధానంలో భవన నిర్మాణం సహా అన్ని రకాల అనుమతులు ఇచ్చేందుకు సిద్ధమైన బల్దియా 100 రోజుల్లోపు ఆ పద్ధతి అమల్లోకి తెస్తామని ప్రకటించింది. హెచ్ఎండిఏలో అమల్లో ఉన్న విధానాన్నే జీహెచ్ఎంసీలోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత అనుమతుల కోసం పురపాలక కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేదు. అవసరమైన సమాచారం, వివరాలు ఆన్లైన్లో పొందుపరిస్తే నెలలోపు అనుమతులిస్తారు. ఒకవేళ తిరస్కరించినా ఖచ్చితంగా నెలల్లోనే స్పష్టం చేయాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా దరఖాస్తు చేసి 30 రోజులు దాటితే అనుమతులు వచ్చినట్లే భావించడం సహా సదరు అధికారిపై జరిమానా కూడా విధిస్తారు. గతంలో మీకు తెలుసు, బిల్డింగ్ పర్మిషన్స్ అంటే కొన్ని సందర్భాల్లో ఏళ్ల తరబడి కూడా పర్మిషన్లు రాని పరిస్థితి. మరి 30 రోజుల లోపలే ఎస్ ఆర్ నో చెప్పే ఒక టైం బౌండ్ విధానాన్ని ఆన్లైన్ పద్ధతిలోనే తీసుకొని రాబోతా ఉన్నాం.
దీన్ని 100 రోజుల లోపల ప్రారంభిస్తాం. భవన లేఅవుట్ల ప్రణాళికల జారీ కూడా ఆటో డీసీఆర్ విధానంలో ఆన్లైన్లోనే అమలు చేయనున్నారు. క్రమబద్ధీకరణ కోసం వచ్చిన 60,000 దరఖాస్తుల్లో 10,000ను ఈ 100 రోజుల్లో పరిశీలించి పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దరఖాస్తు స్థితి తెలుసుకునేందుకు ఈ ఆఫీస్ ప్లస్ ఫిర్యాదుల కోసం ప్రత్యేక పోర్టల్ను కూడా అందుబాటులోకి తెస్తారు. చరవాణి వినియోగ విప్లవ నేపథ్యంలో పౌర సేవల కోసం ప్రత్యేక మొబైల్ యాప్ అందుబాటులోకి తేనున్నారు. ఆస్తి పన్ను, వ్యాపార అనుమతులు సహా పలు రకాల సేవలు, చెల్లింపులు ప్రస్తుత స్థితి తెలుసుకుంటూనే ఫిర్యాదుల కోసం ఆ యాప్ ఉపయోగపడుతుంది. మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కూడా భారీ లక్ష్యాలే పెట్టుకున్నారు. 200 కోట్ల రూపాయలతో నగరంలోని 569 బీటీ రహదారుల పనులు పూర్తి చేస్తామని 100 రోజుల ప్రణాళికలో ప్రకటించారు. వర్షాకాలంలో ఏటా నాలాలు పొంగే సమస్య దృష్టిలో పెట్టుకుని ఆ అంశాన్ని ప్రణాళికలో చేర్చింది బల్దియా. రుతుపవనాలకు ముందే 30 కోట్ల రూపాయలతో ప్రధాన నాలాలు అన్నీ శుద్ధి చేస్తామని తెలిపింది. నగరంలో మరో 10 శ్మశాన వాటికలు మహాప్రస్థానం తరహాలో అభివృద్ధి చేస్తామని, ఒక్కో దానికి ₹1 వరకు ఖర్చు చేస్తామని ప్రకటించింది. 3 కోట్లతో నగరంలో 50 బస్ బేలు అభివృద్ధి చేయాలని ప్రణాళికలో పొందుపర్చింది. ప్రస్తుతం నగరంలో 400 పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. వాటికి అదనంగా 100 రోజుల్లో మరో 100 టాయిలెట్లు ఏర్పాటు చేస్తారు. 26 కోట్ల రూపాయల వ్యయంతో నగరంలోని పలు ప్రాంతాల్లో 40 ఆధునిక మార్కెట్లు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. నగర పరిధిలో ఉన్న 350 బల్దియా ఖాళీ స్థలాలకు రక్షణగా 20 కోట్ల రూపాయలతో ప్రహరీ గోడలు నిర్మించనున్నారు. చెంగిచెర్ల సహా నగరంలోని 4 వధశాలలు ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పారిశుద్ధ్యం దృష్ట్యా 100 రోజుల్లో మరికొన్ని లక్ష్యాలు బల్దియా నిర్దేశించుకుంది. స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా నగరంలో అన్ని కుటుంబాలకు తడి, పొడి చెత్తలు వేర్వేరుగా వేసేందుకు 2 చెత్తబుట్టలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు 8 లక్షలకు పైగా కుటుంబాలకు పంపిణీ చేశారు. బల్దియా ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రక్రియ కొద్ది కాలం నిలిచిపోయింది. మిగిలిన 14 లక్షల పైగా కుటుంబాలకు బుట్టలు పంపిణీ చేసి 100% ఇళ్లకు ఆ సదుపాయం కల్పించాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. చెత్త తరలించేందుకు కార్పొరేషన్పై అధిక భారం పడకుండా వీలైనంత వరకు ప్రైవేటు వాహనాలు హైర్ విధానంలో ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. నగరంలోని 1116 రహదారులపై చెత్త పేరుకుపోతోందని గుర్తించిన అధికారులు వాటన్నింటినీ చెత్తరహితంగా మార్చాలని ప్రణాళికలో నిర్దేశించుకున్నారు. ఈ 5 డిపార్ట్మెంట్ల సమన్వయంతో చేస్తేనే పని హైదరాబాద్లో ఒకరోజు తవ్వడం, రెండో రోజు, ఈరోజు కూడా పొద్దున పేపర్లో ఫోటో చూసిన నేను. మొన్న ఎలక్షన్ ముందు రోడ్ వేసిండ్రు, ఇలా తవ్విన నేషన్. ఆ సమన్వయం లేకపోవడం వల్ల జరుగుతున్న కార్యక్రమం. కాబట్టి ఈ 30 సర్కిల్ ఏవైతే పెంచబోతా ఉన్నామో ఈ 30 సర్కిళ్ల పరిధిలో ఈ జాయింట్ వర్కింగ్ గ్రూప్స్ ఈ 5 డిపార్ట్మెంట్లు పోలీస్, ఎనర్జీ, అదే రకంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లోని హెచ్ఎండబ్ల్యూఎస్, జిహెచ్ఎంసీ, అదే రకంగా మన ఆర్ఎండ్బి, ఈ 5 డిపార్ట్మెంట్ల సంయుక్త సారథ్యంలో జరుగుతాయి. వీళ్ళందరికీ కూడా మా ఆలోచన ఏంటంటే టెక్నాలజీని వాడుకోవడం. అంటే ఊరికే కలవడం, రోజు తెల్లారి కూర్చోమండం కాదు. టెక్నాలజీని వాడుకుంటే రోడ్ ఎక్కడ వేస్తున్నారు, ఎక్కడ మనం తవ్వకాలు చేయకూడదు. కనీసం ముందు ఆలోచనతో పనిచేస్తే బాగుంటుంది అనేది ఆలోచన. ప్రజాధనం కూడా దుర్వినియోగం చేయకూడదు అనేది ఆలోచన. వేసవి నేపథ్యంలో వినోదం, క్రీడలు, మానసికోల్లాసం, వ్యాయామం పైన 100 రోజుల్లో దృష్టి సారించాలని బల్దియా నిర్ణయించింది. యువజన సంఘాల సహకారంతో 150 వ్యాయామశాలలు అన్ని సదుపాయాలతో అభివృద్ధి చేస్తామని తెలిపింది. వాలీబాల్, బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, బాస్కెట్బాల్ తదితర క్రీడల కోసం 329 క్రీడా మైదానాలు అభివృద్ధి చేయనున్నారు. 20 కాలనీ ఉద్యానవనాలు అభివృద్ధి చేసి సంక్షేమ సంఘాలకు అప్పగిస్తూనే ప్రధాన ఉద్యానవనాల్లో చిన్నారులు ఆడుకునేందుకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపింది. 4352 స్వయం సహాయక బృందాలకు 100 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణనిచ్చి 2000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని బల్దియా లక్ష్యంగా పెట్టుకుంది. పెండింగ్లోని మంచినీటి నల్లాల దరఖాస్తులు పరిష్కరిస్తామని బల్దియా స్పష్టం చేసింది. కొత్త జలాశయాల నిర్మాణం ప్రారంభించడం సహా రాజేందర్ నగర్ సర్కిల్లోని శాస్త్రిపురం, గోల్డెన్ హైట్స్, సులేమాన్ నగర్, బుద్వేల్, బార్కస్, కూకట్పల్లిలోని కేపీహెచ్పీ ప్రాంతాలకు నీరందిస్తామని జలమండలి ప్రకటించింది. హుస్సేన్ సాగర్, దుర్గం చెరువుల్లోకి మురుగునీరు రాకుండా చేపట్టిన నాలా మళ్లింపు పనులు పూర్తి చేస్తామని తెలిపింది. శేరిలింగంపల్లి ప్రాంతంలో పైప్ లైన్ పనులు పూర్తి చేసి హఫీజ్పేట్, చందానగర్, మియాపూర్ ప్రాంతాల్లోని 20,000 కుటుంబాలతో పాటు బండ్లగూడలో మరో 3,000 కుటుంబాలకు అదనంగా నల్లా సదుపాయం కల్పించనున్నారు. మాదాపూర్ ఐటీ ప్రాంతంలో మంచినీటి సరఫరా మెరుగు, మణికొండ ప్రాంతాలకు నీరందించేందుకు జవహర్ నగర్, దమ్మాయిగూడ, రాంపల్లి ప్రాంతాలకు నీరిచ్చేలా పైప్ లైన్ పనులు వేగవంతం చేయనున్నారు. వర్షపు నీటిని నిల్వ కోసం 1000 ఇంకుడు గుంతలు నిర్మిస్తామని జలమండలి ప్రకటించింది. ఈ ప్రణాళికను అమలు చేసి ప్రజల ముందుకు వెళ్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇది భారీ ప్రణాళిక అయినప్పటికీ మరి 100 రోజుల్లో ఏం సాధించాము, ఏం సాధించలేదు కూడా మళ్ళీ ట్రాన్స్పరెంట్గా మీ ముందుకు వస్తాం. కరెక్ట్గా మరి 100 రోజుల తర్వాత వచ్చి మీ ముందు అన్ని కూడా మళ్ళీ పారదర్శకంగా పెడతాం. ఈ 100 రోజుల ప్రణాళికకు అనుగుణంగానే ఇప్పటికే మహానగర పాలక సంస్థ కార్యాచరణ ప్రారంభించింది.
ప్రణాళికపై అధికారులతో సమీక్షించిన బల్దియా కమిషనర్ జనార్దన్ ప్రతివారం సమావేశం కావాలని నిర్ణయించారు. హెచ్ఓడిస్ హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, అది రోడ్స్ కానీ, తర్వాత బిల్డింగ్స్ కానీ, కమ్యూనిటీ హాల్ కానీ, పార్క్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, అందరు సెక్షన్ల వారీగా మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి అంటే ఏ విధమైనటువంటి సమాచారం, ఏ విధమైనటువంటి మోటివేషన్, ఏ విధమైనటువంటి ప్రిపేర్డ్నెస్ కావాలి, ఏ విధమైనటువంటి ఫామ్స్ ప్రింట్ చేయాలా, లేకపోతే ఐఈసీ ప్రోగ్రామ్ చేయాలా, చలానా కట్టించుకోవాలా, లేకపోతే పబ్లిక్ పార్టిసిపేషన్ కోసం మీటింగ్స్ పెట్టాలా. ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క రకమైనటువంటి అవసరాలు ఉంటాయి. కొన్ని ఐటీ రిలేటెడ్ ఉంటాయి, కొన్ని ఫైనాన్స్ రిలేటెడ్ ఉంటాయి, కొన్ని కమ్యూనికేషన్ రిలేటెడ్ ఉంటాయి. ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు మళ్ళీ డే వైజ్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని జోనల్ స్థాయిలో, అట్లాగే డిప్యూటీ కమిషనర్ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్, ప్లానింగ్ అండ్ దెన్ శానిటేషన్ అండ్ అదర్ హౌసింగ్, కమ్యూనిటీ డెవలప్మెంట్ అన్ని శాఖల వారీగా వారు మళ్ళీ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటారు. దాని ప్రకారం ఎవ్రీ వీక్ రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. భాగ్యనగరం మాత్రమే కాదు, రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, నగర పంచాయతీలపైన ప్రత్యేక దృష్టి సారించారు. పౌర సేవల వేగవంతం సహా మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ 15 పట్టణాలను కూడా పూర్తి స్థాయిలో బహిరంగ మలమూత్ర విసర్జన లేని పట్టణాలుగా, ఓడిఎఫ్గా, ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ పట్టణాలుగా ప్రకటించబోతా ఉన్నాం. 23 నగర పంచాయతీల్లో పూర్తి స్థాయిలో అక్కడ ఉండే గృహ అవసరాలకు వాడుతున్న వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లలో మొత్తంగా ఎల్ఈడీస్, మొత్తం ఉన్న లైట్లన్నింటినీ కూడా మనం మార్చి ఎల్ఈడీలు ఇవ్వాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. 100 రోజుల లక్ష్యం నెరవేరితే ఖచ్చితంగా భాగ్యనగరం అభివృద్ధికి సరికొత్త దిశ దశ పరిచయం అవుతుంది. విశ్వనగరంగా మార్చాలనే లక్ష్యంలో తొలి అడుగు పడినట్లవుతుంది. అయితే ఆచరణ అనుకున్నంత సులువేం కాదు. అలా అని చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అసాధ్యమేమీ కాదు. అన్ని శాఖల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు కదిలితే ఈ 100 రోజులు భాగ్యనగరం భవిష్యత్తుకు బాటలు పడతాయి. సరికొత్త చరిత్రకు నాంది పడుతుంది. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.